వారిని బలపరచుమని, అస్వస్థగా ఉన్న వారిని స్వస్థపరచుమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. మా మధ్య ఉన్న బల ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించుమని ప్రభా, మీ కృపలో మా అందరినీ భద్రపరచుకునమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మనమందరం లేచి నిలబడదాం. 98వ కీర్తనలు మనము గానప్రతి గానముగా పాడి ప్రభువును మహిమపరుద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరులు కళ్యాణ్ గారు ఈ కీర్తన బాగానే చదువుటలో మనకు సహాయపడతారు. ప్రతి ఒక్కరు కూడా కీర్తన బాగానే చదువుటలో ఆసక్తి చూపించండి. 8, 9 వచనాలు మనం అందరం కలిసి పాడదాం. మొదటి వచనం చదువుతూ ఉండగా శ్రద్ధగా ఆలకించండి. సామ్స్ నంబర్ 98, కీర్తనలు 98. పరిశుద్ధ గ్రంథం నుంచి 98వ కీర్తన పాడు. యెహోవా ఆశ్చర్యకరములు చేసియున్నాడు, ఆయనను గూర్చిన కృత కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజు అయిన యెహోవా సన్నిధిని సంతోషపరచుంటాడు. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టుదురుగాక, కొండలు కుడి ఉత్సాహముతో గానం చేరుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులు తీర్పు తీర్చుటకై యెహోవా వెంచేసి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ప్రభువును పాడి మహింపరుద్దాం. ఆయనను ఆరాధించేటువంటి అద్భుతమైన సమయము మనమందరము సద్వినియోగపరుద్దాం. లైవ్గా ఈ ఆరాధన వీక్షిస్తున్న మా మిత్రులందరికీ ప్రభు పేరట ఆహ్వానం తెలియపరుస్తున్నాం. మాతో కలిసి దేవుని మహిమపరచండి, ఆయన నామమును ఘనపరచండి. ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు, అద్భుతకరుడైన దేవుని సన్నిధిలో మనం పాడి ఆయనను మనం మహిమపరుద్దాం. గ్లోరీ టు గాడ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు గనక ఆయన ప్రశ్నతో మనం ఉంటుండగా నిర్లక్ష్యంగా ఉండకుండా, దేవా ఈరోజు మిమ్మల్ని మేము ఆరాధిస్తుండగా మా హృదయాన్ని నువ్వు పరీక్షించి నీ ఆలోచన ప్రకారము, నీ చిత్త ప్రకారము ప్రభా, నీ యొక్క ప్రణాళిక ప్రకారం మా జీవితాన్ని ముందు కొనసాగింపు చేయమని ప్రభు సన్నిధిలో మనం కోరుకుందాం. ఈ ఉదయకాల సమయము కొన్ని విషయాలు దేవుడు నా మనసులో ఉంచాడు. మనుషులకు అసాధ్యమైన విషయము దేవునికి సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎరికో గోడ వరకు దేవుడు మనల్ని నడిపించాడు అని అంటే ఆ గోడ కూల్పివేయటానికి బలహీనుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎర్ర సముద్రం వరకు మనం నడిపించిన దేవుడు అయితే దాన్ని రెండుగా చీల్చడానికి శక్తియు బలము కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని పంపించింది జయశాలులుగానో, ఆయన మాట ప్రకారం నిలబడడానికినో, ఆయన చిత్తమును నెరవేర్చడానికి మాత్రమే. కనుక ఈరోజు ఆయనని పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆరాధిస్తూ, యేసయ్యా నీకే వందనాలు, మా జీవితంలో చేసిన ప్రతి మేళ్లను, ఉపకారములను మేము తలుచుకుంటూ ప్రభు నీకే స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము. బలహీనులైన మమ్మల్ని బలవంతులుగాను మార్చామయ్యా. శక్తిని, బలమును, ధైర్యమును మాకు దయచేసి ఈ లోకంలో మా జీవితాన్ని ముందు కొనసాగింపు చేస్తున్న దేవుడు నీవు. నీకే వందనాలు. Oh, let's give thanks to the Lord. He is worthy of all praise and glory. Father, we worship you, Jesus. కలిసి పాడదాం. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because given Jesus Christ, His Son. Give
సమస్తమును యేసు ఇచ్చెనుగా మనకు. ఇదిగో బలహీనుడు బలవంతుడు, అందరు చేతులు పైకి ఎత్తుదాం. బలహీనుడు ధనవంతుడు, ప్రభువే ఆశ్చర్యకరుడు మనకు. ఇదిగో బలహీనుడు బలవంతుడు, ధనహీనుడు ధనవంతుడు, ప్రభువే ఆశ్చర్యకరుడు మనకు. వందనం. ఆశ్చర్యకార్యములు చేయడానికి నమ్మదగిన దేవుడిగా మన మధ్యలో ఉంటున్నాడు. ఇదే కాల సమయమైన సన్నిధిలో ఉంటుండగా, అవునయ్యా నీతో పాటు నేను అడుగులు వేస్తానయ్యా, యేసుతో నడిచేదను, సాతాను క్రియలను నశింపచేయ్యా. ఓ వి వర్షిప్ యు జీసస్. ప్రభు సన్నిధిలో ఉంటుండగా యేసయ్యా నీ ప్రసన్నతను మాకు దయచేయండి ప్రభువా. కలిసి పాడదాం. యేసుతో నడిచేద సాతాను త్రోకెద పొందెదను జయము. కలిసి పాడదాం. యేసుతో నడిచేద సాతాను త్రోకెద పొందెదను జయము. యేసుతో. థ్యాంక్ యూ లార్డ్. యేసుతో నడిచేద సాతాను త్రోకెద పొందెదను జయము. కలిసి పాడదాం స్వరమెత్తి. ఓ యేసుతో నడిచేద సాతాను త్రోకెద పొందెదను జయము. సంగమంతా స్వరమెత్తి. యేసుతో. యేసుతో నడిచేద సాతాను త్రోకెద పొందెదను జయము. ఇదిగో బలహీనుడు బలవంతుడు, ధనహీనుడు ధనవంతుడు, ప్రభువే ఆశ్చర్యకరుడు మనకు. వందనం. ఆయన సన్నిధిలో ఉంటుండగా ఒక తీర్మానం తీసుకుందామనయ్యా, యేసుతో పాటు నేను నడుస్తాను. సాతాను క్రియలను, లోక ఆచారాలను, లోక క్రియలను విసర్జించి ఆయన వాక్యానుసారంగాను, ఆయన ఆలోచన ప్రకారము, ఆయన చిత్తానుసారంగా నేను ముందుకు నడుస్తాను. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించుకుందాము. ఈ లోకంలో మనం ఉంటుండగా ఆయన కృప మనకు అవసరమై ఉంటున్నది. ప్రభుత్వం మనం అనగలుగుతామా? యేసయ్యా నీ చిత్తానుసారంగా జీవించాలంటే నీ కృప నాకు కావాలయ్యా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును. జీసస్. కలిసి చప్పట్లు కొట్టుకుని పాట, అందరికి వచ్చినటువంటి పాట, నాకు నీ కృప చాలును ప్రియుడా. థ్యాంక్ యూ జీసస్. కలిసి పాడతామా? హల్లెలూయా. నీ కృప చాలును, శ్రమలతో నిండిన అరణ్య జీవితములో, శ్రమలతో నిండిన అరణ్య జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. అందరం కలిసి పాడదాం. అమ్మ చాలును. yes lord amen.
నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును. సింహాల బోనిలో నన్ను త్రోసినను, అగ్ని మధ్యలో పడవేసినను. సింహాల బోనిలో నన్ను త్రోసినను, అగ్ని మధ్యలో పడవేసినను. హృదయము కలవరపడు సమయములో, హృదయము కలవరపడు సమయములో పడకుండా నిలబెట్టుము. నన్ను జారకుండా కాపాడుము, పడకుండా నిలబెట్టుము. నన్ను జారకుండా కాపాడుము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఆమేన్. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఆశ్రయించుటకు మనుషులు లేరు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. ఆశ్రయించుటకు మనుషులు లేరు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. సంపూర్ణ జీవము కలిగిన నాదా, సంపూర్ణ జీవము కలిగిన నాదా, నీవే నా ఆదరణ. భూమిలో నీవే నా ఆధారము, నీవే నా ఆదరణ. భూమిలో నీలో నన్ను పడవేసిన, అగ్ని మధ్యలో నన్ను త్రోసినా కానీ యేసయ్యా నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు. యేసయ్యా నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు. ఈ కాల సమయము పాటకారుడు రాసినట్లుగా ఆశ్రయించుటకు మనుషులు లేరు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. కానీ సంపూర్ణ జీవము కలిగిన నాదా, నీవే నా ఆధారణ, నీవే నా ఆధారము. యేసయ్యా నీకే వందనాలు. మా నిరీక్షణ నీ అందై ఉంటుంది కనుక ప్రభువా నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి. ఓ వి వర్షిప్ యు గాడ్. కొన్ని నిమిషాలు మీ స్వరమును బిగ్గరగా యేసయ్యా నీకే వందనాలు. మా నిరీక్షణ నీ అందై ఉంటుంది కనుక ప్రభువా నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి. ఓ వి వర్షిప్ యు గాడ్. కొన్ని నిమిషాలు మీ స్వరమును బిగ్గరగా పాదాలనే కడిగిన నా హృదయం నీకై అర్పించిన, కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయము నీకై అర్పించిన. వెల్కట్టలేనిది నీ ప్రేమ నాపై, వెల్కట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సంతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సంతించుమా. ఆవేదనతో బాధతో విసిగి వేసారినావా, ఆవేదనతో బాధతో విసిగి వేసారినావా. కనుల నుండి నా ప్రతి బాష్పదిలో నీ చేతిలో భద్రమంటివి. కనుల నుండి
చేతిలోని భద్రమంటివి, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా స్తుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా స్తుతించుమా. ఆవేదనతో బాధతో వేసి వేసారినావా, ఆవేదనతో బాధతో వేసి వేసారినావా. సిలువ నుండి కారే నీ ప్రతి రక్త బిందువు నా పాప దోషము నుండి విడిపించేనే. సిలువ నుండి కారే నీ ప్రతి రక్త బిందువు నా పాప దోషము నుండి విడిపించేనే. వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా స్తుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా స్తుతించుమా. ఆవేదనతో బాధతో వేసి వేసారినావా, ఆవేదనతో బాధతో వేసి వేసారినావా. కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించినా. కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించినా. వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంత
సమర్పించుకొని పాటకారుడు రాసినట్లుగా వెలకట్టలేమో ఆయన మన పట్ల చూపిన ప్రేమకి ఇది కాల సమయం ప్రభు సన్నిధిలో ఉంటుండగా యేసయ్యా నా కన్నులో నుంచి రాలే ప్రతి నా బాష్ప బిందువు నీ అరచేతిలో భద్రమంటేవి నీకే వందనాలయ్యా. మా హృదయాన్ని ఎరిగిన మా దేవుడో గనక నీకు వందనాలు. మా మనసులో ఉన్న భారమును, మా వేదనను, మా దుఃఖమును, మా నిరాశను నువ్వు ఎరిగిన దేవుడో గనక నీకు వందనాలు. ఈరోజు మా హృదయంతో నువ్వు మాట్లాడాలయ్యా. నీ స్వరమును మాకు వినిపించండి యేసయ్యా. నీ ఆలోచనను మాకు దయచేయండి ప్రభువా. నీ విధానాన్ని మాకు నేర్పించండి యేసయ్యా. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించుకుందాం. మనం మళ్ళా ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బ్రదర్ గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తుండగా మనమందరం ప్రార్థనలు ఏకీభవించి అవునయ్యా, వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడాలయ్యా. నీ స్వరమును మాకు వినిపించండి ప్రభు సన్నిధిలో మనం కోరుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ ఉదయకాల సమయాన్ని ప్రభా మమ్మల్ని అందరినూ తండ్రి నీ సన్నిధిలోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రం ప్రభా. నాయన తండ్రి ఈ ఉదయకాల సమయాన్ని ప్రభా నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రభా మా స్తుతి ఆరాధన అంతట్లో తండ్రి మీరు మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. నాయన గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు నాయన, ఆలోచనకర్తవు నాయన తండ్రి. కేవలం నీ యొక్క ప్రేమ తండ్రి, నీ యొక్క అనురాగం వల్ల మాత్రమే తండ్రి మేము ఈ స్థితిలో ఉన్నాం తండ్రి ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన మేము వాక్యంలోకి వెళ్ళుచున్నాం తండ్రి. మా హృదయాలను తెరవండి ప్రభా. నాయన నీ వాక్యం ద్వారా తండ్రి నాయన మేము జీవంలోనికి నడిచే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. వందనాలు ప్రభా. ఈరోజు నాయన పరిశుద్ధ బల ఆరాధనలో తండ్రి మేము పాల్గొంటుండగా తండ్రి మా హృదయాలను తెరవండి నాయన. నీ సిలువ ప్రేమను ప్రభా నాయన నీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేము ముందుకు సాగిపోయి కృపను దయచేయండి ప్రభా. వందనాలు నాయన. మా ప్రవర్తన అంతట్లో తండ్రి నాయన మీరు మాతో ఉండండి నాయన. మేము నీతి కలిగి తండ్రి నాయన సత్ప్రవర్తన కలిగి జీవించే కృపను మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు ప్రభా నాయన. మా సంఘాన్ని బలపరచండి. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరున నాయన దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి ప్రభా. వందనాలు నాయన. మా దైవజనులను ప్రభా నాయన ఏడంతల ఆత్మతో నింపి నాయన మా హృదయాలకు కావలసిన వాక్యాన్ని మీరు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో సండే స్కూల్ బిడ్డలు వచ్చి పాడి ప్రభువును మహిమపరుస్తారు. ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించు వారందరూ ధన్యులు. ఆయన కృపను పొందడానికి, ఆయన దీవెనలు అనుభవించడానికి మనకు అనుగ్రహించిన ఈ సమయం చాలా శ్రేష్టమైనది. ప్రభువును బిడ్డలు పాడి స్తుతిస్తూ ఉండగా మనం కూడా వారితో కూడా దేవుని మహిమపరుద్దాం. पैदा हुआ बना इंसान, देखो भगा शैतान। यीशु मसीह देता खुशी, गारे महिमा उसकी। पैदा हुआ बना इंसान, देखो भगा शैतान। देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान। देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान। देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान। देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान। यीशु मसीह देता खुशी, करे महिमा उसकी। पैदा हुआ बना इंसान, देखो भगा शैतान। यीशु मसीह देता खुशी, करे महिमा उसकी।
पैदा हुआ बना इंसान, देखो भागा शैतान, देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान, देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान, देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान, देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान. Praise the Lord. Hallelujah. Praise the Lord. My name is S. Hannah. I am from Paul's group. My memory verse is John 14, chapter 23rd verse. If anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him and make our home with him. Thank you. Praise the Lord. My name is S. Viveka. I am from Judah group. My memory verse is John 15 chapter 5th verse. Jesus said, I am the vine, you are the branches. He who abides in me and I in him bears much fruit, for without me you can do nothing. Thank you. Praise the Lord. My name is Sanjana. My memory verse is Psalms 144:1. Praise the Lord. It is good to sing praise to our God. It is pleasant and right to praise him. Thank you. Praise the Lord. My name is Shivani. I am from Judah's group. My memory verse is Genesis 5:24. And Enoch walked with God, and he was not, for God took him. Thank you. ప్రైజ్ ద లార్డ్. మన ముందుకు వెళ్ళే ముందు అందరికీ కొన్ని మాటలు తెలియపరచాలని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం మన VBS రేపు ప్రారంభం అవుతుంది. వేసవిని బట్టి మనం మార్నింగ్ పెడదామా ఈవినింగ్ పెడదామా అనేటువంటి విషయాలు మీరు చెప్పాలి. మీకు అందరికీ కన్వీనియంట్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు 4 hours మనం పెట్టుకోవచ్చు. లేదు మార్నింగ్ మీకు కన్వీనియంట్ అయితే మార్నింగ్ 7 o'clock నుంచి 11 o'clock వరకు పెట్టుకోవచ్చు. 11 to 7 పెడ ఎఫిషియెంట్గా మనకు కూలర్స్ ఉన్నాయి, ఎయిర్ కండిషన్స్ ఉన్నాయి, మనము చక్కగా పిల్లల్ని మెయింటైన్ చేస్తాం. మనకు వ్యాన్ ఉన్నది. మీరు పిల్లలను డ్రాప్ చేస్తే మనం వారిని తిరిగి వారి ప్రాంతాలకు మనం పంపించగలుగుతాం. పిల్లలను ఉదయము లేక సాయంత్రం డ్రాప్ చేయడం మేమందు ఎన్ని ట్రిప్స్లైనా ఏ ఏరియాలకైనా వారిని పంపించే ప్రయత్నం మనం చేస్తాం. ఒకటి, మీరు ఏ ఏరియా నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు, తర్వాత మీ ఫోన్ నంబర్ మీరు ఇచ్చినట్లయితే వ్యాన్ మీ వైపు వస్తున్నది, మీరు రోడ్డు మీద ఉండండి అని చెప్పడం జరుగుతుంది. పిల్లలందరినీ క్షేమంగా వారి ఇంటికి పంపించేటువంటి బాధ్యత మనది. వ్యాన్ కూడా దేవుని మహాకృపను బట్టి మనకు ఎయిర్ కండిషన్ వ్యాన్ ఉంది. సో సమ్మర్తోని మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ దాకా వదిలిపెట్టడమే ఒక సమస్య. బయట రోడ్డు మీద మనం తిరగడానికి అనుమతించము. కాబట్టి పిల్లలు 100% ప్రొటెక్టెడ్ అయి ఉంటుంది. మీరు ఈ విషయంలో ఒక డిసిషన్ మీరు చెప్పాలి, మీ అభిప్రాయం చెప్పాలి. ఫైనల్ డిసిషన్ నేను తీసుకుంటాను, బట్ ఐ నీడ్ యువర్ రికమెండేషన్స్. మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి వారు ఆలోచించి ఒక స్లిప్ పంపించినా సరిపోతుంది. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా VBSకు ఎవ్రీ డే ఒక స్పాన్సర్ మనకు అవసరం. ఎవ్రీ ఇయర్ మనకు ఖచ్చితంగా స్పాన్సర్స్ రెడీగానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఒక రోజుకు 3,000 రూపీస్ మాత్రమే స్పాన్సర్షిప్ తీసుకుంటున్నాం. ఎక్కువ అమౌంట్ అవుతే అది చర్చ్ బేర్ చేస్తుంది. ఒకరోజు స్పాన్సర్షిప్ 3,000 రూపీస్ ఇవ్వటానికి ఆసక్తి కలిగిన వారు మీరు ఆఫరింగ్ టైంలో మీ విల్లింగ్నెస్ మీరు ఒక స్లిప్ ద్వారా అషర్స్కి మీరు ఇస్తే వారు నా దగ్గరికి తీసుకొస్తారు. రేపటి నుంచి 29th వరకు మన ప్రోగ్రాం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియపరుస్తున్నాను. చివరిగా క్లోజింగ్ సెరమనీలో మనం పిల్లలకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము, అందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. కాబట్టి వాటిని స్పాన్సర్ చేయడానికి ఫైనల్ డే ఫుడ్ స్పాన్సర్ చేయడానికి ఎవరైనా ఇష్టపడితే మీరు
నన్ను సంప్రదించవచ్చు, లేకపోతే మీరు తెలియపరచవచ్చు. ఇది మనకు దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన తరుణం. ఇయర్లీ వన్స్ మాత్రమే మనకు దొరుకుతుంది. ఈ పిల్లల్లో ఎవరు ప్రాఫిట్స్ అవుతారు, ఎవరు ప్రీచర్స్ అవుతారు అని మనకు తెలియదు. మనము విత్తుచున్న విత్తనం ద్వారా వారు దేవునిలో మోల్డ్ చేయబడినట్లయితే దేవుడు వారిని భవిష్యత్తులో అద్భుతంగా ఆశీర్వదించి వాడుకుంటున్నప్పుడు మీ మీద దేవుడు దాని దీవెనలు అనుగ్రహిస్తారు. ఈ విషయాలు మీరు ప్రార్థన కోసం మనసులో పెట్టుకోవడానికి నేను తెలియపరుస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన గాక. ఈరోజు మనకు సండే స్కూల్ అవసరమా? అవసరం? ఓకే. సో సండే స్కూల్ చిల్డ్రన్ క్యాన్ గో టు యువర్ క్లాసెస్. అక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్పి వాళ్ళని తిరిగి ఇటు పంపించాలి మెసేజ్ టైం వరకు. ఓకే, రైట్. ఈ సమయంలో ప్రభునందు ప్రియులైన సంఘానికి తెలియపరచుచున్నాను, మీలో ఎవరైనా ప్రభువును మహిమపరచడానికి ఇష్టపడతాయి, ప్రభు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని తెలియపరచడానికి ఆశిస్తే మీరు లేచి 10 మినిట్స్ సాక్ష్యం చెప్పడానికి మనకు లేదు, కానీ 1-2 మినిట్స్లో మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు చెప్పడానికి ఎవరైనా ఆశిస్తాయి, ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎస్, మైక్రోఫోన్ ఇవ్వండి. మన ప్రియులు నరసింహరావు గారు భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు. ఆయన దేవుని మహాకృపను బట్టి తన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయి తిరిగి మన దగ్గరికి వచ్చారు. సిస్టర్ గారు ఆల్రెడీ నిలబడి ఉన్నారు, తను సాక్ష్యం చెప్తారు. దానికంటే ముందు చైతన్య మాట్లాడడానికి ఆశిస్తున్నారు. ఎస్. నా వివాహము అన్నిట్లో ఘనమైనది అని వాక్యం చెప్తుంది, కానీ నా విషయంలో మాత్రం వివాహం అత్యంత ఘనమైంది. నేను కంప్లీట్ హిందూ బ్యాక్గ్రౌండ్, నాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. కానీ లవ్ మ్యారేజెస్ అన్నీ ఫెయిల్ అవుతాయని పెద్దవాళ్ళ టాక్, బట్ నా విషయంలో మాత్రం నన్ను సేవ్ చేసింది లవ్ మ్యారేజ్. నా భర్త నన్ను రక్షించడానికి నన్ను వివాహం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నా ద్వారా నా కుటుంబం కూడా రక్షణలోకి వచ్చింది. నా వివాహంకి చాలా స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి, ఫైనాన్షియల్గా కానీ ప్రతి విషయంలో చాలా స్ట్రగుల్ పడేవాళ్ళము. ఎవ్రీ టైం ఆంటీ అంకుల్కి వివాహం గురించి ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళము. ఏప్రిల్ 1 నుంచి అరేంజ్మెంట్ స్టార్ట్ అయ్యాయి. ఎవ్రీ సిచ్యువేషన్లో దేవుడు మాకు తోడుండి అన్యులమైన మా మమ్మీ డాడీకి కూడా